50వ వచ్చిన చదువుతామా? నీ వాక్యము నన్ను బ్రతికించినది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. దేవునికి స్తోత్రం. నెమ్మదిగా ఉండాలని అందరూ అనుకుంటారు కదా. ఎవర్రా నాకు అసలు చూడరు. దేవుని స్తోత్రం. నెమ్మది కావాలా వద్దా? కావాలని గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. డబ్బు నెమ్మది నవ్వుతూ దేవుని స్తోత్రం. ఆయన వాక్యము మనకి నెమ్మదినిస్తుందంట. ఒక పాట ఉంది, ఏంటంటే పాత పాట. ఏ పాట అంటే మీకు గుర్తుందా? నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. బాధల్లో నెమ్మది ఉంటుందా? మామూలుగా అయితే ఉండదు. దేవుని స్తోత్రం. బాధల్లో అలజడి ఉంటుంది. ఏమైపోతామో, ఇటుపోతామో, ఎవరేమైపోతారని అలజడి ఉంటుంది. కానీ ఆయన వాక్యం అంట నీకు నెమ్మదినిస్తుందంట బాధల్లో. హల్లెలూయా. ఇప్పుడు బాధలో ఉన్నప్పుడు ఏం చేయాలా? కంగారు పడిపోవాలా? అటు ఇటు పనులు తీయాలా? కాదు. దేవుని సన్నిధికి రావాలి. ఆయన సన్నిధిలో కూర్చొని, అయా నీ వాక్యం నాకు నెమ్మదినిచ్చేది, నీవే నేను ధైర్యపరిచేవాడు, నీవే నేను బలపరిచేవాడు. దేవునికి స్తోత్రం. టమాటే రాయబడి ఉన్నది ఏమిటంటే, దావీదు భక్తుడు చెప్తూ ఉన్నాడు, నీ వాక్యము నాకు నెమ్మదినిస్తా ఉంది. నెమ్మది కోసము, ఈ సంతోషం కోసము, ఈ సరదాల కోసము జనాలు వారి ఇష్టం వచ్చినట్టుగా తిరుగుతూ ఉన్నారు. సినిమాకి వెళ్తే ఎంతసేపు సంతోషం, 3 గంటలు. మళ్ళీ ఇంటికి వస్తే అయ్యే బాధ, అయ్యే కష్టాలు కదా. ఏదైనా ముచ్చట్లు చెప్పుకున్నాం అనుకో, ఎంత కొంతసేపు. మళ్ళీ ఇంటికి వచ్చాక అదే బాధ, అదే కష్టం, ఏం చేయాలో తెలియదు, ఆందోళన. దేవుని స్తోత్రం. కానీ ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధిలోకి వచ్చి ఇక నీ భారాన్ని, అంటే ఒక అమ్మంట బరువైన బొట్టతో నిలిచి ఉందంట. ఇలాంటి అమ్మ వచ్చి అనిందంట, అమ్మ ఎందుకు అలా నిల్చుంటావు, రా నా బండి మీద ఎక్కి వెళ్దామని ఎక్కించుకెళ్ళి ఆ బండి మీద కూర్చుంది. కానీ ఆ భారం మాత్రం ఎత్తి మీద పెట్టుకున్నాను. బండి ఎక్కిన ప్రశాంతంగా బండిలో పెట్టచ్చు కదా. దేవుని స్తోత్రం. ఈరోజు దేవుని సన్నిధికి మీరు వచ్చి ఉన్నారా? మీ భారం ఏముందో దేవుని స్తోత్రం సన్నిధిలో పెట్టండి. హల్లెలూయా. ఆయన చెప్పండి. హల్లెలూయా. అడుగు వాటికన్నా, ఊహించి వాటికన్నా అత్యధికంగా ధారాళంగా దయచే దేవుడు నా దేవుడు. దేవుని స్తోత్రం. ఈ దేవుడు కూడా ఆయనే. హల్లెలూయా. ఆశ్రమ దేవుడే కాదు. హల్లెలూయా. ఏంటి? అడుగు వాటికన్నా, ఊహించే వాటికన్నా అత్యధికంగా ధారాళంగా దయచేస్తాడు. అప్పుడు నీకు నెమ్మది కలిగింది. ఏంటి? నువ్వు భారంతో వచ్చి ఉన్నావేమో దేవుని సన్నిధికి, ఇదిగో నీ భారం అంతా ఇక్కడ బాబు. సమస్త భారం మోయించిన సమస్త జిల్లారా నా ఎదుటికి రండి, మీకు నేను విశ్రాంతిని కలుగజేస్తాను. వాగ్దానం ఉంది మనకి. దేవునికి స్తోత్రం. ఆ వాగ్దానాన్ని చేత పట్టుకొని, దేవా నీవే నా ఆశ్రయము, నీవే నా దుర్గము, నా భారము తీయవాడు నీవే. వాక్యం అదే చెప్తా ఉంది. ఏంటంటే ఇదిగో నాకు ఆ భారం అంతా నీ వాక్యే నన్ను బలపరుస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెహోవా నీ కట్టడలను అనుసరించుకు నాకు నేర్పు, అప్పుడు నేను కట్టడలను దాటి వాటిని గైకొంటాను అంటున్నాను. ఈరోజు మనం ఏం చేస్తాం? దేవుని సన్నిధిలోకి వచ్చి ఆ వాక్యం అంటా నీ భారాన్ని మోసుకుంటాను, నీకు నెమ్మదిని చెప్పాను. నెమ్మది వచ్చిన వాడి దగ్గరికి వచ్చి నువ్వు కంగారు పడాల్సిన అవసరం ఏ విషయమైనా. నాకు కొంత సొమ్ము కావాల్సి వచ్చింది. మామూలుగా అయితే రాత్రి నిద్రపోయేదాన్ని కాదు నేను. నిజం. ఆయన మీద పెట్టేశాను. ఎంత కావాలో అంత తెల్లారికి వచ్చింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అది డబ్బు విషయమే కాదమ్మా, ఏ విషయంలోనైనా నువ్వు అలజడి చెందితే నీ అలజడి నీకు మిగిలింది. ఆయన అంటూ ఉంటున్నాడు కదా, సమస్తాన్ని సమకూర్చి మేలుతో నిన్ను తృప్తిపరిచే దేవుడు నా దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. మేలుతో తృప్తిపరిచే దేవుడు. సమకూర్చే సమయంలోనే మనం గలిబిలు అవుతాం. జాగ్రత్త. దేవునికి మహిమ కలుగుగా. నెమ్మదిని చెప్పాను. మరి వాళ్ళకి మీరు సిద్ధపడుతూ ఉన్నారు కదా, అయ్యగారికి నేను సమయాన్ని ఇచ్చేస్తాను. జాగ్రత్తగా ఉంటాను.